తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్ లో కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో రాష్ట్ర ప్రభుత్వం అధికారిక వేడుకలు నిర్వహించనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరగనున్న ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, వివిధ రంగాల ప్రముఖులు హాజరు కానున్నారు. ఎండల దృష్ట్యా ఉదయం 8:30 గంటలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రారంభం కానున్నాయి. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీస్ దళాల గౌరవ వందనం స్వీకరించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మొదట తెలంగాణ ఉద్యమ అమరవీరులకు గన్ పార్క్ దగ్గర నివాళులర్పించనున్నారు ముఖ్యమంత్రి. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆవిర్భావ వేడుకల్లో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించనున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల శకటాలు, తెలంగాణ చరిత్ర, ఉద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించే కళా కార్యక్రమాలు జరగనున్నాయి. రాష్ట్ర అభివృద్ధి ప్రగతిని చూపించే ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించనున్నారు. పరేడ్ గ్రౌండ్స్ లో ప్రజలకు భారీ షామియానాలు, తాగునీటి సదుపాయాలు, భారీ ఎల్ఈడీ స్క్రీన్, పారిశుద్ధ్య ఏర్పాట్లు చేశారు. పరేడ్ గ్రౌండ్ చుట్టూ ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలతో పాటు ట్రాఫిక్ నిర్వహణ కోసం ప్రత్యేక రూట్ మ్యాప్, ట్రాఫిక్ ఆంక్షలు ఏర్పాటు చేశారు. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కార్యక్రమాలను గంటన్నర వ్యవధిలో పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఉదయం 10 గంటల్లోపు వేడుకలు ముగిసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రజలు, అతిథులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు అధికారులు. పరేడ్ గ్రౌండ్ చుట్టూ 5 ప్రాంతాల్లో ప్రత్యేక పార్కింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చే అతిథుల కోసం పరేడ్ గ్రౌండ్ చుట్టూ 8 ఎంట్రెన్స్లను ఏర్పాటు చేశారు. పరేడ్ గ్రౌండ్ చుట్టూ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ట్రాఫిక్ రద్దీ, భద్రతా అవసరాలను బట్టి అదనపు ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేయనున్నారు పోలీసులు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్ లో కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో రాష్ట్ర ప్రభుత్వం అధికారిక వేడుకలు నిర్వహించనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరగనున్న ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, వివిధ రంగాల ప్రముఖులు హాజరు కానున్నారు. ఎండల దృష్ట్యా ఉదయం 8:30 గంటలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రారంభం కానున్నాయి. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీస్ దళాల గౌరవ వందనం స్వీకరించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మొదట తెలంగాణ ఉద్యమ అమరవీరులకు గన్ పార్క్ దగ్గర నివాళులర్పించనున్నారు ముఖ్యమంత్రి.
ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆవిర్భావ వేడుకల్లో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించనున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల శకటాలు, తెలంగాణ చరిత్ర, ఉద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించే కళా కార్యక్రమాలు జరగనున్నాయి. రాష్ట్ర అభివృద్ధి ప్రగతిని చూపించే ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించనున్నారు. పరేడ్ గ్రౌండ్స్ లో ప్రజలకు భారీ షామియానాలు, తాగునీటి సదుపాయాలు, భారీ ఎల్ఈడీ స్క్రీన్, పారిశుద్ధ్య ఏర్పాట్లు చేశారు. పరేడ్ గ్రౌండ్ చుట్టూ ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలతో పాటు ట్రాఫిక్ నిర్వహణ కోసం ప్రత్యేక రూట్ మ్యాప్, ట్రాఫిక్ ఆంక్షలు ఏర్పాటు చేశారు. ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, పరపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ. జీవన జావళీలు జానువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు, జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం, అమ్మ నీవే మా ప్రాణం. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ. పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగా, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి. ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 సందర్భంగా పరేడ్ గ్రౌండ్ లో కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో రాష్ట్ర ప్రభుత్వం అధికారిక వేడుకలు నిర్వహించనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరగనున్న ఈ కార్యక్రమాలలో రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, వివిధ రంగాల ప్రముఖులు హాజరు కానున్నారు. ఎండల దృష్ట్యా ఉదయం 8:30 గంటలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రారంభం కానున్నాయి. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీస్ దళాల గౌరవ వందనం స్వీకరించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మొదట తెలంగాణ ఉద్యమ అమరవీరులకు గన్ పార్క్ దగ్గర నివాళులర్పించనున్నారు ముఖ్యమంత్రి. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై
సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆవిర్భావ వేడుకల్లో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించనున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల శకటాలు, తెలంగాణ చరిత్ర, ఉద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించే కళా కార్యక్రమాలు జరగనున్నాయి. రాష్ట్ర అభివృద్ధి ప్రగతిని చూపించే ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించనున్నారు. పరేడ్ గ్రౌండ్స్ లో ప్రజలకు భారీ షామియానాలు, తాగునీటి సదుపాయాలు, భారీ ఎల్ఈడీ స్క్రీన్, పారిశుద్ధ్య ఏర్పాట్లు చేశారు. పరేడ్ గ్రౌండ్ చుట్టూ ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలతో పాటు ట్రాఫిక్ నిర్వహణ కోసం ప్రత్యేక రూట్ మ్యాప్, ట్రాఫిక్ ఆంక్షలు ఏర్పాటు చేశారు. డీటెయిల్స్ ని మైక్ పాయింట్ దగ్గరికి పంపించవలసిందిగా కన్సర్న్ ఆఫీసర్ ని 8 గంటలకు తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి వస్తారు. తెలంగాణ రాష్ట్ర గీతం కూడా ఫాలో అవుతుంది. అదైన తర్వాత పరేడ్ ఇన్స్పెక్షన్ కోసం పరేడ్ జిల్లా ప్రెసిడెంట్ ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కార్యక్రమాలను గంటన్నర వ్యవధిలో పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఉదయం 10 గంటల్లోపు వేడుకలు ముగిసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రజలు, అతిథులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు అధికారులు. పరేడ్ గ్రౌండ్ చుట్టూ 5 ప్రాంతాల్లో ప్రత్యేక పార్కింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చే అతిథుల కోసం పరేడ్ గ్రౌండ్ చుట్టూ 8 ఎంట్రన్స్లను ఏర్పాటు చేశారు. పరేడ్ గ్రౌండ్ చుట్టూ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ట్రాఫిక్ రద్దీ, భద్రతా అవసరాలను బట్టి అదనపు ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేయనున్నారు పోలీసులు. ప్రజల కల నెరవేర్చావని, తెలంగాణ తల్లికి సంకెళ్లను తెంచావని, కాలాన్ని పార్లమెంట్ లో బంధించి ప్రత్యేక తెలంగాణని ప్రసవింపజేసిన తల్లి సోనియాకు వందనం. సోనియా గాంధీ గారి ఇనిషియేటివ్ వల్లనే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం సాకారం అయ్యింది. అందులో ఎటువంటి డౌట్ కూడా ఎవరికి కూడా ఉండాల్సిన అవసరం లేదు. శ్రీమతి సోనియా గాంధీ గారికి నా తరఫున, తెలంగాణ సమాజం తరఫున ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ప్రత్యక్షంగా వ్యవహారాలన్నీ చూసిన వాళ్ళం కాబట్టి ఎంత సాహసం చేశారో వారు మాకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. విభజన విషయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ముందుకెళ్లారు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ. వందలాది త్యాగాలకు ప్రాణం పోశావని, పంజరాల పక్షికి స్వాతంత్ర్యం పంచావని, తెలంగాణలో ఎక్కడైనా గ్రామాలలో పోయినప్పుడు తప్పికైతే మనకు ధూపైతే ఎవరైనా ఒక గిలాసం మంచినీళ్ళు ఇస్తే కూడా సల్లంగా ఉండాలని జీవితకాలం గుర్తు పెట్టుకుంటాం. తెలంగాణ ప్రజల నియత అదే కదా, మన తెలంగాణ మనసు అదే కదా. ధూపైనప్పుడు గిలాసం మంచినీళ్ళు ఇస్తేనే జీవితాంతం గుర్తు పెట్టుకునే మనం 60 ఏళ్ళ మన ఆకాంక్ష. కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే కృతజ్ఞత చూపించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజల మీద
మీద లేదా అని నేను అడుగుతున్నా. 60 ఏళ్ల ఆకాంక్షకు ఆయువు పోసిన తల్లి అందుకు తెలంగాణ వందనం.